ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఈ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించిన రివ్యూ అనేది మీరు చూడొచ్చు. దీనికి సంబంధించింది ఆల్రెడీ మనం చేసాము. దాంతో పాటు దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ గూడా కమెంట్స్ రూపంలో చాలామంది స్టూడెంట్స్ గూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ గూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో మీరెప్పుడు చూస్తున్నారో దానికి సంబంధించి ఒకవేళ మీరు ఆ ఇన్స్టిట్యూట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే సో, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ ఎవరైనా ఈ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. గైస్ ఇక్కడ మనము ఒక వీడియో గురించి మనం మాట్లాడుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. అయినా రివ్యూ అబౌట్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ కాగ్నికో అనే ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడండి అండ్ దీని గురించి మీ ఒపీనియన్ మీరు చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. ఇది కేవలం మనకి ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. చాలా ఓపెన్గా చెప్తా ఉన్నాను మీకు అండ్ ఒపీనియన్ మాత్రం షేర్ చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో. అండ్ చాలామంది ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఈఎంఐ. ఈ కాగ్నికో గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు అసలు ఈఎంఐ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూట్ పీడియా, ఓకే, ఇంకా అర్థం చేసుకోండి ఏ ఇన్స్టిట్యూట్ అనేది. వాళ్ళు ఏం చేశారంటే జాయిన్ చేసుకునేటప్పుడు ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి, ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్, నాట్ అబౌట్ కాగ్నికో, వేరే ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నా. అది దీని గురించి మాట్లాడి తర్వాత దీని గురించి మాట్లాడాల్సిన అవసరం, ఎందుకంటే ఈఎంఐ కాన్సెప్ట్ అనేది కాగ్నికోలో కూడా ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. అండ్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే కాలేజెస్కి వెళ్ళి తర్వాత వచ్చేసి సెమినార్స్ ఇచ్చి అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించి అండ్ ప్రమోషన్ చేయించుకొని అతిపెద్ద నెట్వర్క్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది నమ్మి దాంట్లో ఏం చేశారంటే డేటా సైన్స్ కోర్స్ అనేది జాయిన్ అయ్యారు. ఇది కూడా డేటా సైన్స్ కోర్సే, కొంత డేటా సైన్స్ కోర్సు, తర్వాత ఫుల్ స్టాక్, ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ ఫోకస్డ్ వెళ్ళారు, డేటా సైన్స్ ఫోకస్డ్ కాదు, ఫుల్ స్టాక్ ఫోకస్గా ఏం చేశారంటే దాంట్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత నేను డబ్బులు కట్టలేను అన్న వాళ్ళందరికీ కూడా ఈఎంఐకి సరే మీరు డబ్బులు కట్టకపోతే 4 monthsలో జాబ్ వస్తుంది, వాళ్ళు 3 months చెప్పారు. 4th monthలో కల్లా మీకు జాబ్ వచ్చేస్తుంది, మీరు డబ్బులు కట్టకపోతే ఇదిగో ఈ ఒక ఫైనాన్స్ మీకు ఇప్పిస్తాం మేము, ప్రైవేట్ బ్యాంక్ ద్వారానో లేకపోతే ఏదైనా ఫినాన్స్ ద్వారానో మీకు లోను వీళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు, వీళ్ళైతే నెల నెల ఈఎంఐ కట్టాలి. తర్వాత జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటి అంటే క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు, తర్వాత ప్లేస్మెంట్స్ లేవు, అండ్ మనం అడిగితే నాకు అవసరం లేదు ఈఎంఐ క్యాన్సిల్ చేసేయండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆప్షన్ లేదు, ఆల్రెడీ మీరు సైన్ చేశారని పక్కాగా లీగల్లీ. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చాలా ప్లాన్డ్గా దే హ్యావ్, అంటే చాలామంది ఒక 3000 మంది దాకా ఈ ప్రాసెస్లో ట్రాప్ చేశారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈఎంఐ కాన్సెప్ట్ ఇది. చాలామంది స్టూడెంట్స్ ఎలాంటి పర్సెప్షన్తో వస్తారంటే ఇక్కడ అంటే ఈఎంఐ అంటే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంటుంది, అంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, జాబ్ గ్యారంటీ అనేది కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం కోచింగ్ జాయిన్ అయిన తర్వాత డబ్బులు కట్టలేదు, అంటే దీంట్లో కూడా చూసుకుంటే 1,30,000 ఎంతో ఉంది కాగ్నికోలో, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కేవలం దాన్ని ఇన్స్టిట్యూట్ కొంత ఫెసిలిటేట్ చేస్తుంది, ఇన్స్టిట్యూట్ కొంచెం మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఎందుకని మీరు డబ్బులు కట్టలేరు కాబట్టి నీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. సో అంటే కొంతమంది రాంగ్ పర్సెప్షన్తో ఎలా అనుకుంటారంటే ఈఎంఐ ఇస్తున్నారు కాబట్టి పక్కా జాబ్ వచ్చేస్తుందా లేకపోతే గ్యారంటీగా జాబ్ వచ్చేస్తుందా అనే కాన్సెప్ట్లోకి వెళ్తూ ఉన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ ఇక్కడ కాగ్నికోలో కూడా చూసుకుంటే సో దే ఆర్ ప్రొవైడింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, తర్వాత అడ్వాన్స్డ్ డేటా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,35,000 సంథింగ్ ఎంత ఉంది. సో దీంట్లో మళ్ళీ ఇంకా రకరకాలుగా ఉన్నాయి, 1,35,000 ఒకటి, 97,500 ఒకటి, ఇలా 2 టైప్స్గా ఉన్నాయి, ప్రీమియం అని ప్రో అని 2 ఉన్నాయి. సరే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఈఎంఐ ఇప్పిస్తుంది అంటే కేవలం మన ఫ్లెక్సిబిలిటీ కోసం మనం డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఇన్స్టిట్యూట్ కొంత హెల్ప్ చేస్తుంది. దీన్ని మీరు అనుకోవచ్చు మీరు కాగ్నికోకి సపోర్ట్ చేస్తున్నారని. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, నేను కాగ్నికోకి సపోర్ట్ చేస్తలేను, అలాగని ఎగెనిస్ట్ కాదు, అండ్ నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి, న్యూట్రల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ డేటా సైన్స్ కోర్సు కేవలం ఈ ఈఎంఐ కాన్సెప్ట్లో నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అవుతా, అలా కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉన్నాయా, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, తర్వాత డౌట్స్ క్లియరెన్స్ ఉందా, లింక్డ్ఇన్ డే 1 నుంచి లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారా, జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్, జాబ్ గ్యారంటీ అసలు అడగొద్దు, ఏ ఇన్స్టిట్యూట్ని కూడా జాబ్ గ్యారంటీ అడగనే వద్దు, జాబ్ వచ్చే వరకు వాళ్ళు ఇంటర్వ్యూ సపోర్ట్ ఏమైనా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతున్నారా, తర్వాత వచ్చేసి క్లాసెస్ మిస్ అయితే మనకు ఏమైనా మళ్ళీ వినడానికి అవకాశం ఉందా, డౌట్ క్లియరెన్స్కి వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారా, ఇవన్నీ హోలిస్టిక్ వేలో మనం ఆలోచించాలి. అండ్ అంతేగాని కొంతమంది నేను వీళ్ళ రివ్యూస్ కూడా చూశాను,
అండ్ స్టూడెంట్స్ వర్ధన ఫినాన్స్ సంబంధించి వీళ్ళు అక్కడి నుంచి నాకు లోన్ ఇప్పిస్తారు, అదే ఈఎంఐ ఇప్పిస్తున్నారు, ఏదో రివ్యూస్ ఏదో పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్. మీరు అక్కడ కోర్స్ తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేని పక్షంలో దే ఆర్ జస్ట్ గివింగ్ కొంత సపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇక వేరేది ఆపాదించుకోవద్దు. అండ్ నేను చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తలేను, అలాగని వాళ్ళకి అగెనెస్ట్ కూడా నేను మాట్లాడలేదు, మీకు సపోర్ట్ కూడా నేను చేస్తలేను, నేను మీకు అగెనెస్ట్గా మాట్లాడుతాను కూడా మీరు అనుకోవద్దు. సో ఒక డేటా సైన్స్ కోర్స్ కానీ లేదా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ కొత్తగా ఏంటంటే కొంతమంది జెన్యున్గా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఈఎంఐ బేసిస్. ఈ ఈఎంఐని అంటే వాళ్ళు డబ్బులు కట్టలేరు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా, వాళ్ళు కోర్స్ నేర్చుకుని వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు అనే పాయింట్లో సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ క్లాసులు సరిగ్గా చెప్పించకుండా కేవలం ఈ డబ్బులు అకౌంట్లో వేసుకొని సైలెంట్గా ఉండే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇక్కడ కాగ్నిటివ్లో జాయిన్ అయినప్పుడైనా మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకుండా వన్స్ జాయిన్ అయిన తర్వాత లేకపోతే మీరు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని జాయిన్ అయితే జాబ్ పక్కా గ్యారంటీగా రాసి ఇచ్చేస్తా, అట్లా ఉండదు. జనరల్గా అట్లా ఉండదు. ఒకవేళ ఇక్కడ అలా చేస్తున్నారా లేదని నాకైతే తెలియదు. అండ్ డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చెప్పండి. అండ్ డెఫినెట్లీ చాలామంది అడుగుతూ ఉన్నారు. జనరల్గా ఈఎంఐ కాన్సెప్ట్ అనేది రీసెంట్గా చాలా పెరుగుతూ ఉంది కాబట్టి ఈ టాపిక్ గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.